ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పొగమంచు కమ్ముకొని ఉంటోంది. అటు పగలు భానుడు బగబగ మండిపోతూ చెమటలు పట్టిస్తున్నాడు. రాత్రైతే మళ్లీ చలి గిలిగింతలు పెడుతోంది. ఉదయం 9 గంటల తర్వాత గానీ సూర్యుడు తొంగి చూడటం లేదు. పగటిపూట సెగలు కక్కుతూ బగబగ మండిపోతున్నాడు. దీంతో పగటిపూట ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. చలికాలంలోనూ వేసవిని తలపిస్తున్న ఎండలతో మనుషులే కాకుండా పశువులు, పక్షులు కూడా తల్లడిల్లిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు రాత్రి ఉష్ణోగ్రతల నడుమ గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. అటు గాలిలో తేమ ఉదయం 42%, మధ్యాహ్నానికి 12% నమోదవుతోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి చెమటలు పడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో 3-4 రోజుల పాటు జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా జిల్లాలో వాతావరణం పొడిగానే ఉందని, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. తర్వాత పగటి ఉష్ణోగ్రత అంటే గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, తర్వాత రాత్రి ఉష్ణోగ్రత అంటే కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చు. అయితే ఈ గాలిలో తేమ ఉదయం 36 నుంచి 42%, మధ్యాహ్నం 12 నుంచి 16% మధ్య ఉండవచ్చు. అయితే ఈ ఈశాన్య దిశ నుంచి గాలులు సరాసరి గంటకు 1 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అందువల్ల జిల్లాలో పొద్దున పూట గాని మనకు చలిగా అనిపించవచ్చు. ఇదిలా ఉంటే సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. మార్చి నుండి జిల్లాలో ఎండలు మండిపోతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి మాసం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అప్పుడే చలి, అప్పుడే వేడితో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే ఇక మార్చ్, ఏప్రిల్ నెలల్లో వేసవి తీవ్రత మరింత ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అటు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ సూచిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో మాట అటుంచి ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు మాత్రం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు.